ఇక తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. పార్టీ విస్తరణ కోసం కొత్త కార్యాలయం తెరిచేందుకు ఆయన రెడీ అయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, చేరికలపై నజర్ పెడుతున్నారు. రీసెంట్ గా జనసేన అధినేత పవన్ సమావేశానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దాంతో తెలంగాణ సర్కార్ తీరుపై పవన్ ఫైర్ అయ్యారు. ఇటు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై పవన్ నజర్ పెట్టడం మీద వాటి టీఎన్ఏలో చర్చిద్దాం. మనం చూస్తున్నాం, ఆంధ్రాలో లాగానే తెలంగాణలో కూడా పవన్ రాణిస్తారా? సో రాణిస్తారా లేదా అవన్నీ ఇంకా చాలా సమయం ఉంది. బట్ న్యాచురల్ గా ఆంధ్రాలో ఉన్నంత అడ్వాంటేజ్ తెలంగాణలో ఉండదు. బికాస్ హైదరాబాద్ వరకు కొంత అవకాశం ఉంటుంది. బట్ రూరల్ ఏరియాస్ లో వెళ్ళాలంటే ఆయనకు అక్కడ అడ్వాంటేజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఒక న్యాచురల్ గా ఎంత కాదన్నా ఒక కాపు కులం అన్నది ఆంధ్రప్రదేశ్ లో చాలా పెద్ద జనాభా. 17% ఆఫ్ టోటల్ పాపులేషన్ ఉంది. సో తెలంగాణలో 300 కాపులు కూడా ఉన్నారు పెద్ద సంఖ్యలో. బట్ అంత పర్సెంటేజ్ 17% లేరు. సో ఒకటి. రెండోది బేసిక్ ఏంటంటే ముందు తెలంగాణ వాద ఓటు కూడా గెలవాలి పవన్ కళ్యాణ్ రాణించాలంటే. ఇప్పుడు తెలంగాణ వాద ఓటర్ కొంత ఆయన్ని అనుకూలతతో చూడట్లేదు. దానికి కారణాలు ఉన్నాయి. విభజన జరిగిన తీరు కరెక్ట్ లేదు, అప్పుడు అన్నం తినలేదు, 12 రోజులు ఉన్నాను. అభిమానులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, నో డౌట్ పవన్ కళ్యాణ్ కి. ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఉన్నారో తెలంగాణలో అంత ఉన్నారు. ఒక జనరేషన్ మొత్తాన్ని కొట్టేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అప్పుడేంది సినిమా తమ్ముడు సినిమా నుంచి మొదలు పెడితే ఖుషి వరకు ఆ 10-15 సంవత్సరాల చెంకులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఈ నలుగురు కూడా సమకాలికులు. ఆ తర్వాత జనరేషన్ ఆయన కొట్టేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్, ప్రభాసు, మహేష్ బాబు వీళ్ళంతా కొట్టారు. బట్ ఆ గ్యాప్ మధ్యలో ఏదైతే ఉందో ఆ 10 సంవత్సరాల అప్పుడే ఇంజనీరింగ్ కాలేజ్ పెరుగుతున్న సమయంలో తమ్ముడు, బద్రి, ఇంకా ఖుషి ఇటువంటి సినిమాలన్నీ కూడా చాలా మందిని ఆకర్షించే ఒక స్టైల్, ఒక మేనరిజం. చిరంజీవి తమ్ముడైనా సరే ఆయనకంటే ఒక సొంత మేనరిజం చేసుకున్నారు. సో అభిమానుల్లో తేడా లేదు. బట్ రాజకీయం 14 తర్వాత కంటిన్యూస్ గా ఆయన చేయలేదు, తెలంగాణ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. జనసేన మొదటి నుంచి కూడా పుట్టింది తెలంగాణలో అయినా కాన్సన్ట్రేషన్ అంతా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత వచ్చి కాన్సన్ట్రేషన్ అంటే ఆ స్థాయిలో రెస్పాన్స్ ఉంటుందా అంటే మనం చెప్పలేం. ప్లస్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెరిగిందంటే పవన్ కళ్యాణ్ అక్కడే కార్యక్షేత్రం ఎంచుకున్నారు, అక్కడ పోటీ చేశారు, 2 చోట్ల పోటీ చేసి ఒకసారి ఓడిపోయినారు. ఆ తర్వాత ఓడిపోయినా సరే పాలిటిక్స్ లో బిచానా ఎత్తేయకుండా కంటిన్యూస్ గా రోజు రాజకీయం చేస్తున్నారు, వైసీపీతో తలపడుతున్నారు. కాబట్టి ముందు 14 లోనేమో ఎన్డీఏతో అలయన్స్ గా ఉన్నారు. 14 to 18 బీజేపీని, టీడీపీని తిట్టి 19 లో సిపిఐతో అలయన్స్ పెట్టుకున్నారు. సిపిఐతో, బీఎస్పీతో అలయన్స్ పెట్టుకున్నారు. 14 పోటీ చేయలేదు. మళ్ళీ ఆ తర్వాత ఎన్డీఏలో చేరి రాజకీయం కంటిన్యూస్ గా అక్కడ చేస్తున్నారు. 2 సార్లు ఓడిపోయినా సరే ఒక సినిమా నటుడైనా ఆయన రాజకీయ అక్కడే కార్యక్షేత్రం పెట్టుకున్నారు. కాబట్టి ప్రజలు ఆశీర్వదించి బ్రహ్మాండమైన రిజల్ట్ ఇచ్చారు. 21కి 21 అంటే మామూలు విషయం కాదు కదా, 21 out of 21 అంటే. సో పవన్ కళ్యాణ్ మెచ్చారు అక్కడ ప్రజలు. ఇప్పుడు తెలంగాణలో 11-12 సంవత్సరాల తర్వాత రాజకీయం చేయడమే కంటిన్యూటీ కోల్పోయింది కదా. ఆబ్వియస్లీ 23 ఎలక్షన్ పోటీ చేశారు, కానీ దానికి ముందు గ్రౌండ్ వర్క్ లేదు కదా. ముందు జిహెచ్ఎంసీ పోటీ చేయలేదు, 2018 జిహెచ్ఎంసీ పోటీ చేయలేదు, 2015 జిహెచ్ఎంసీ వేయలేదు, 20 జిహెచ్ఎంసీ పోటీ చేయలేదు. సో 2016-21 2 జిహెచ్ఎంసీలో పోటీ చేయకుండా డైరెక్ట్ గా అసెంబ్లీ ఎలక్షన్ పోటీ చేస్తే రిజల్ట్ ఎట్లా వచ్చింది? 8 స్థానాల్లో పోటీ చేశారు బీజేపీతో అలయన్స్ లో, 7 డిపాజిట్ రాలేదు. కూకటిపల్లి మాత్రం మంచి ఓట్లే, 99,000, 1,00,000 దగ్గరగా ఓట్లు వచ్చాయి కూకటిపల్లి. తాండూరు, నాగర్ కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం ఇవన్నీ సీట్లు తీసుకొని ఉండాల్సింది కాదు. కేవలం కూకటిపల్లి, షేర్లింగపల్లి 2 కాన్సన్ట్రేట్ చేస్తే అయిపోయేది. ఎందుకంటే సెటిలర్స్ పెద్ద సంఖ్యలో ఉన్నారు, కాపు ఓటర్స్ కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు, సిటీలో ఫ్యాన్స్ కూడా ఉంటారు. కాబట్టి కూకటిపల్లి రిజల్ట్ బానే ఉంది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు పోటీ చేయకుండా గ్రౌండ్ లెవెల్ నుంచి రాకుండా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే వేరు, పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున క్యాండిడేట్స్ పోటీ చేస్తే వేరు, అంతేనా? అక్కడ కూడా ఎన్డీఏ అలయన్స్ ఉంది, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి. కాబట్టి టీడీపీ ఓట్లు కూడా 100% ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఎందుకంటే చంద్రబాబు కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ అండగా నిలబడ్డారు. కాబట్టి కమ్మ సామాజిక వర్గం కూడా, కమ్మల కాపులకు వైరమైనా సరే అవుట్ రైట్ గా నిలబడింది. అరే మా నాయకుడికి చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు నిలబడ్డాడు. పవన్ అన్న నాకు అన్నకంటే సొంత అన్నకంటే ఎక్కువ అని లోకేష్ అన్నారు. ఎందుకు సొంత అన్నకంటే ఎక్కువ అన్నారు?
కష్టంలో ఉన్నప్పుడు ఆదుకున్నారు. ఆదుకున్నారు. సో అది అందుకని టీడీపీ ఓటు కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ టీడీపీ కూడా ఇక్కడ చాలా కాలంగా పోటీ చేయట్లే. 2016 జిహెచ్ఎంసీ చేసింది, 2018 అసెంబ్లీ చేసింది, కానీ మళ్ళా 21 జిహెచ్ఎంసీ చేయలేదు, 23 అసెంబ్లీ ఎలక్షన్ చేయలేదు, 24 పార్లమెంట్ ఎలక్షన్ చేయలేదు. సో ఇప్పుడు తెలంగాణలో ఎందుకు చేయాలనుకుంటున్నారు అన్నది చూస్తే కనుక ఆయన ఒక జాతీయ పార్టీ దిశగా వెళ్తున్నారు. అందుకని ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టి నేషన్ ఫస్ట్, వికసిత్ భారత్ ఇవన్నీ థియరీ పెట్టి ముందుగా గ్రౌండ్ స్ట్రెంగ్తన్ చేద్దాం. మొన్న ముఖ్యంగా ఆయన్ని ఇక్కడ సభ పెట్టనివ్వకపోవడం ఏదైతే ఉందో, ఇక్కడ నవనిర్మాణ సభ అని పెట్టి దానికి పర్మిషన్ ఇచ్చుంటే వేరే విధంగా ఉండేది. ప్రొఫెసర్ నాగేశ్వరు పవన్ కళ్యాణ్ వివాదం కాస్త తెలంగాణ వాదులు వర్సెస్ పవన్ కళ్యాణ్ గా అయిపోయింది. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే ఎస్ నన్ను ఎవరు అడ్డుకుంటారు. ఇప్పుడు నిన్న నిరంజన్ దగ్గరికి వెళ్ళారు, ఎవరు కూడా ఒకళ్ళు కూడా ఒక మాట మాట్లాడలేదు, ఎందుకంటే పొలిటికల్ థింగ్ కాదు. అభిమాని దగ్గరికి వెళ్ళారు, తర్వాత భద్రకాళి టెంపుల్ ను దర్శించుకున్నారు. అయితే ఇంతకుముందు కార్యాలయం ఉండేది 2018-20 వరకు కూడా 2021 వరకు కూడా ఇక్కడ ఆఫీస్ ఉండేది. ఆ ఆఫీస్ని తీసేశారు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ తర్వాత. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే నన్ను గిల్లితే నేను ఊరుకోను, నన్ను రావద్దంటారా. కొంచెం జిద్దుగాడు పవన్ కళ్యాణ్, జిద్దు చాలా ఎక్కువ. మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి 3 పెళ్లిళ్ళు అదే మాట్లాడినప్పుడు కూడా 4 పెళ్లిళ్ళు అని మాట్లాడితే ఎవరు 3 పెళ్లిళ్ళు అయిన తర్వాత 4వ పెళ్ళని నువ్వా అని చెప్పి కామెంట్ చేసిన సందర్భం ఉంది. సో ఆయన ఏమంటారు కొంచెం ఏమంటారు తను ఇబ్బంది పెట్టే వాళ్ళు అంత లైట్ గా తీసుకోరు, మైండ్ లోకి దిల్ మీద తీసుకున్నారు. అప్పట్లో శ్రీరెడ్డి కామెంట్స్ కూడా ఏ విధంగా తీసుకున్నారో మనం చూసాం. అవి టెలికాస్ట్ చేసిన ఛానల్స్ ని వాటిని ఏ విధంగా చేశారో మనం చూసాం. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో చేరికల కోసం కమిటీ వేశారు. డైరెక్టర్ హెల్త్ కరోనా సమయంలో పనిచేసిన గడల శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ పార్టీలో జాయిన్ అయ్యారు కొత్తగూడెం. అంటే ఆయన ప్రయత్నం చేసుకుంటే ఖమ్మం, ఆంధ్ర ఓట్స్ ఎక్కువ ప్రాంతాల్లో బహుశా ప్రయత్నం చేస్తారేమో. బట్ అవుట్ రైట్ తెలంగాణ వాద ఓటు, నేషన్ ఓటు, జాతీయవాదం ఓటు భారతీయ జనతా పార్టీకి ఉంది కదా. సో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు అయితే పొత్తుకు మొగ్గు చూపట్లే పవన్ కళ్యాణ్తో. మేము సింగిల్ గా వెళ్తాం జిహెచ్ఎంసీలో అని చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ 6 నెలల్లో. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ ఖచ్చితంగా రేపు 18th రేపు కేబినెట్ మీటింగ్ ఉంది. ముందుగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ 3 ముక్కలైంది. ముందు ఓల్డ్ సిటీలో పోలింగ్ పెడతానని చెప్తున్నారు. సో కూకటిపల్లి, షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ ఇటువంటి సెటిలర్ బెల్ట్ లో ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు బాగానే ఉన్నాయి. ఆయన సామాజిక వర్గం కాపులు, మున్నూరు కాపులు ఒకటి అనుకుంటే బాగానే ఉంటుంది, కానీ అది గెలిచేంత వరకు ఆలోచించాలి. అయితే ఒకటి విభజన జరిగిన తీరు పట్ల తాను వ్యతిరేకం అని చెప్తున్నారు. విభజనకు వ్యతిరేకం కాదు, విభజన జరిగిన తీరుకు వ్యతిరేకం అంటున్నారు. ఇక్కడ ఒకటి నేను డిఫర్ అవుతున్నా. విభజన జరిగిన తీరు వ్యతిరేకం అంటే ఇంకెన్ని సంవత్సరాలు విభజన జరగాలి? 2009 డిసెంబర్ 9న మొదలైతే కేసీఆర్ దీక్షతో 2014 5 సంవత్సరాలు అయింది కదా. 5 సంవత్సరాల్లో 12,000 మంది చనిపోయినారు కదా. ఇంకో 10 సంవత్సరాలైనా అట్లే సాగదీసేవాళ్ళు కదా. అవతల సమైక్యాంధ్ర ఉద్యమం అన్నది మొదటి నుంచి పుట్టింది కాదు, 2009 డిసెంబర్ 23 తర్వాత పుట్టిన ఉద్యమం. బిఫోర్ దట్ సమైక్యాంధ్ర లేదు, జై ఆంధ్రనే ఉంది. జై తెలంగాణ 1969, జై ఆంధ్ర 1972. దానికోసం జై తెలంగాణలో 300 మందిని కాల్చి చంపారు ప్రభుత్వం. జై ఆంధ్ర కోసం కూడా వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు చాలా మంది ఉద్యమించారు. సమైక్యాంధ్ర ఉద్యమం 2009 డిసెంబర్ 23 వచ్చింది. అది చేసిన బ్లండర్ మిస్టేక్ వల్ల సమైక్యాంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగకపోవడం వల్ల, మాకు రాజధాని కావాలి, మాకు ఒక 2 లక్షల కోట్లు రాజధాని కావాలి, ఇవన్నీ అడగకపోవడం వల్ల చివరి నిమిషం వరకు కూడా కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు నేను చివరి బాల్ వరకు బంతి వరకు పోరాడతా అని చెప్పి ప్రజలకు ఇబ్బంది అయింది. అల్టిమేట్ గా క్లియర్ గా వచ్చేవి. లేకపోతే ఈ రాజధాని ఇప్పుడు అమరావతి సంబంధించి మాకు 50,000 కోట్ల ప్యాకేజ్ కావాలని అడుగుంటే ఇచ్చున్నది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ ఉంది కదా, అది అడగకుండా చేయడం వల్ల ఇబ్బంది అయింది. ప్రత్యేక హోదా విభజన చట్టంలో చేర్చలేదు, ప్రధానమంత్రి స్టేట్మెంట్ లో మాత్రం ఉంది. ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు కదా, చట్టంలో ఉంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చేది. సో అట్లా నష్టం జరిగింది. సో విభజన తీరు పట్ల అంటే విభజన తీరు ఇంకెన్ని సంవత్సరాలు జరుగుతుంది? అక్కడ కాంగ్రెస్ 5 సంవత్సరాలు 2009 నుంచి 14 వరకు జరిగింది కదా, 12,000 మంది ఇక్కడ చనిపోయినారు కదా, ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి?
సో విభజన తీరు అంటే అక్కడ అవతల నాయకుల తీరు కూడా, సీమాంధ్ర నాయకులకు తెలుసు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుందని. ఒక విధంగా సీమాంధ్ర నాయకులు ఆ సమయంలో ద్రోహం చేశారు ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళకి తెలిసినా సరే, విభజన తప్పదని తెలిసినా సరే, మేము అడ్డుకుంటాం, అది చేస్తాం, ఇది చేస్తామని ప్రగల్భాలు పలికారు. పదే పదే బిల్లును ఏమంటారు, మన తలుపులు మూసి విభజన చేశారు. ఏ బిల్ అయినా తలుపులు మూసే విభజన చేస్తారు. ఏ బిల్ అయినా తలుపులు మూసే పాస్ చేస్తారు. ఎందుకంటే నెంబర్ కౌంట్ చేయాలి కదా. వచ్చిపోయే వాళ్ళు ఉంటే వాడు ఓటేసి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తారు, 2 సార్లు కౌంట్ ఉంటుంది ఇలా. సో ఏ బిల్ అయినా రూల్ ఏంటంటే తలుపులు మూసే బిల్ పాస్ అవ్వడం అన్నది ఉంటుంది. ప్లస్ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు సపోర్ట్ ఉన్నారు. ఇద్దరు సపోర్ట్ ఉంటే 300లకు పైగా ఏమంటారు ఉన్నాయి. 543లో 272 వస్తే చాలు, 300 ఉన్నాయి. ఇక ఒక 10 మంది వచ్చి గొడవ చేసి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి మేము బిల్ పాస్ కానివ్వంటే అది కుదరదు కదా. అల్టిమేట్ గా నెంబర్ గేమ్, నెంబర్ క్లియర్ గా ఉంది, నెంబర్ ఇన్ ఫేవర్ ఆఫ్ తెలంగాణ బిల్ పాసేజ్. సో విభజన బిల్లు అది విభజన జరిగిన తీరు పట్ల బాధపడుతున్నాయంటే పవన్ కళ్యాణ్ కొంచెం 9 నుంచి 14 మధ్య మాట్లాడితే బాగుండేదేమో. సో ఇప్పుడు ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు, నో డౌట్. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తే దాన్ని ఎవరు అడ్డుకునే వాళ్ళు లేరు, అడ్డుకోవద్దు కూడా. పవన్ కళ్యాణ్ సభలకు అనుమతి ఇవ్వాలి, ఇవ్వకుండా అనవసరంగా ఇష్యూ చేశారు. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, జనసేన నుంచి సంపత్ నాయక్ గారు జాయిన్ అవుతారు, సుమిత్రానంద్ తనోబా గారు బీఆర్ఎస్ నుంచి, ముస్తాపురి అశోక్ గారు బీజేపీ నుంచి, కృష్ణతేజ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. శరత్ గారు, పవన్ కళ్యాణ్ ఎల్లుండి మళ్ళీ ఆఫీస్ తెరవబోతున్నారు ఇక్కడ. ఇవాళ హన్మకొండ వెళ్ళారు, ఎల్లుండి 19th ఆషాఢ మాసం అధిక మాసం కాగానే ఆఫీస్ తెరుస్తున్నారు. గతంలో ఇక్కడ బిచానా ఎత్తేసారు అనుకున్నారు, బట్ ఎత్తేలేదు. కంగ్రాచులేషన్స్ సార్, ఇది మళ్ళీ బ్యాక్ టు తెలంగాణ. సార్ కంగ్రాచులేషన్స్, ఇది ప్రజాస్వామ్య దేశం. భారత రాజ్యాంగం ఎవరిని ఎక్కడైనా రాజకీయాలు చేయడానికి అవకాశం ఇస్తుంది. తప్పకుండా ఆయన ఇక్కడ పార్టీ పెట్టడంలో అభ్యంతరమే లేదు. తర్వాత ఆయన రిలవెన్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏ రకమైనటువంటి ఓటర్ల ఇంట్రెస్ట్లకు క్యాటర్ చేస్తాడు. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ తనను ఒక కుల నాయకుడుగా చూడొద్దు, నేను కాపుల నాయకుడినే కాదు, అణగారిన ప్రజల తరఫున, బీదల తరఫున, బలహీన వర్గాల వాళ్ళ తరఫున అభివృద్ధి కాంక్షించేటువంటి ఒక ప్రోగ్రెసివ్ లీడర్ గా నన్ను చూడండి, నన్ను ఒక కులం మూసలో పెట్టకండి అని ఆయన రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు. ఫస్ట్ పాయింట్. తర్వాత రెండోది, మొన్న నేషనల్ క్యాపిటల్లో ఏదైతే మీటింగ్ పెట్టినాడో అది అక్కడ ఇంటర్నల్ గా ఉన్నటువంటి రాజకీయాలు, ఆంధ్రాలో కూడా ఒక పద్ధతి ప్రకారంగా పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత తగ్గించి లోకేష్ ప్రాధాన్యత పెంచి నెక్స్ట్ సారి మళ్ళీ పవన్ కళ్యాణ్ లోకేష్ కే అంటే తాళం కొట్టేలాగా చేయాలా అన్న ఒక దాంట్లో నథింగ్ డూయింగ్. ఐఎమ్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు, ఇఫ్ నాట్ మోర్ దెన్ హిమ్, నాలో ఏం తక్కువ లేదు అని చూపెట్టడానికి, ప్లస్ నేషనల్ గవర్నమెంట్ తనకెంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, తనకెంత మెచ్యూరిటీ ఉంది, తానెంత నేషనలిస్ట్ సెంటిమెంట్ తో ఉన్నా అని చెప్పుకోవడానికి ఆయన అక్కడ మీటింగ్ పెట్టినాడు. దాంట్లో కూడా ఏం తప్పు లేదు. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ విత్ హిమ్ ఎట్ ఆల్. తర్వాత రెండోది ఏంటంటే, తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పుడు ఆంధ్ర నాయకులు అడాప్ట్ చేసినటువంటి పాలసీ ఏదైతే ఉందో, అంటే కొంతమంది కాంగ్రెస్ ఎంపీలు ఆంధ్రాకు చెందిన వాళ్ళు ఎట్లయితే తెలంగాణ ఎంపీలు తెలంగాణ కోసం సర్వస్వం త్యాగం చేస్తున్నామని కృషి చేసి చాలా ఆర్భాటం చేసినారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్లకు పోటీగా వెళ్ళినారు తప్ప ఈ విభజన అనేది అనివార్యమైంది కాబట్టి విభజించబడిన రాష్ట్రంలో మాకే వసతులుంటే బాగుంటది, మాకే ప్యాకేజీ కావాలి, ఏం కావాలన్నటువంటి డిమాండ్స్ వాళ్ళు ఏం పెట్టలే. వాళ్ళు కళ్ళలో కారాలు చల్లడము, ఆ మిర్చి పొడి, అది ఇది రకరకాల థర్డ్ క్లాస్ రాజకీయాలు చేసినారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డిని ఎవరు సీరియస్ గా తీసుకోలేదు సార్. ఆనెస్ట్లీ స్పీకింగ్, హీ వాజ్ నెవర్ టేకెన్ సీరియస్లీ. అయితే ఆనాడు ప్రముఖమైన పాత్ర పోషించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉండేది. విశేషమైనటువంటి అనుభవం గల వ్యక్తి, అప్పటికి 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉండే. తర్వాత ఆయనకి ఆంధ్ర రాష్ట్రానికి క్యాపిటల్ లేకపోతే ఎంత నష్టం జరుగుతుంది అనే సంగతి ఆయనకు తెలుసు. ఇవన్నిటి దృష్ట్యా ఆయన కొంత ముందు చూపుతోని ఇట్లా ఒకవేళ మీరు విభజించే పక్షంలో ఈ రకమైనటువంటి పొందుబాట్లు ఏర్పరచండి, విభజన చట్టంలో ఈ మార్పులు తీసుకురండి, ఈ రకంగా చేయండి అని కనుక చెప్పుంటే బాగుండేది. ఆయన కూడా అంటే ఏదో మా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కి విభజనకు మేము వ్యతిరేకం కాదు అనే మాట మాట్లాడినాడు తప్ప
ఇంటర్నల్లీ హీ ఆల్సో వాంటెడ్ దట్ దేర్ షెల్ బి నో డివిజన్ ఎట్ ఆల్. బట్ తెలంగాణ సెంటిమెంట్ను ఆ రోజు ఓవర్కమ్ అయ్యే స్టేజ్లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం లేదు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కూడా వాతావరణం అంతా అనుకూలించలేదు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడ పార్టీ పెట్టినా, ఒకవేళ రాజకీయాలు అడాప్ట్ చేసినా, పదే పదే తెలంగాణ ఏర్పాటు అయిన విధానాన్ని విమర్శిస్తూ ఆయన తెలంగాణలో రాజకీయాలు చేస్తే అంత సులభం కాదు. ఫస్ట్ పాయింట్. రెండోది, ఇప్పుడు ఆయన ఆ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఇక్కడ ఎంత కాన్సన్ట్రేట్ చేయగలడు? ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పార్టీని ఇదొక పార్టీ అని చెప్పగలగాలంటే, మీరు ఆయన పేరు ఏదో చెప్తున్నారు కదా, గడల శ్రీనివాస్ అని, ది మోస్ట్ కాంట్రవర్షియల్ ఆఫీసర్. ఆయన ఎట్లా చేసినాడు, కేసీఆర్ కాళ్ళకు దండం పెట్టుడు, అది ఇది. ఆయన అసలు ఒక రకంగా ఐ నో హిమ్ పర్సనల్లీ, ఆనెస్ట్లీ స్పీకింగ్. ఐ వాజ్ అ స్పెషల్ గవర్నమెంట్ లీడర్ ఎట్ దట్ టైం. మోస్ట్ కాంట్రవర్షియల్ ఆఫీసర్. అట్లాంటి వాళ్ళని పెట్టుకొని రాజకీయాలు ఎవరు చేయరండి. రాజకీయాలు చేయాలనంటే ఒక కొత్త సీనియర్ పాలిటిషియన్, లేకపోతే కొత్త యువతలో చురుకుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో సంపత్ నాయక్ ఉన్నారు మనతో పాటు. ఉన్నారండి, చెప్తున్నాను. అయ్యో ఉండాలి, సంపత్ నాయక్ రావాలి, ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా 100 మంది రావాలి. రావద్దని ఎవరు అనరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొంత సోషల్ ఇంజనీరింగ్ చేసే టైపు, కొద్దిగా సోషల్ జస్టిస్ వైపు ఆలోచించే టైపు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఒకవేళ ఆయన పార్టీ తరఫున బీసీలకు, ఎస్సీలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి, ఎక్కువ మంది టికెట్లు అట్లాంటి వాళ్ళకి ఇచ్చి, నూతనంగా ఉన్న యువతేజానికి కనుక అతను అవకాశాలు కల్పిస్తే ఐ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్ టు అపోజ్ హిమ్ ఎట్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నో రాష్ట్రాల్లో ఉంది, తెలుగుదేశం పార్టీ కూడా 2 రాష్ట్రాల్లో ఉంది. తర్వాత ఇప్పుడు డిఎంకే వాళ్ళు స్ప్రెడ్ అయినారు, ఏఐడిఎంకే వాళ్ళు స్ప్రెడ్ అయిన, ఇట్లా రీజనల్ పార్టీస్ ఇతర రాష్ట్రాలకు పోవడానికని ట్రై చేస్తుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, ఢిల్లీలో ఉంది, పంజాబ్లో ఉంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గుజరాత్లో ట్రై చేయడానికని పోతున్నారు. మొన్న బీహార్లో కంటెస్ట్ చేశారు, హర్యానాలో కంటెస్ట్ చేశారు. సో వీఆర్ నాట్ హియర్ టు అపోజ్ ఎనీబడీస్ థింగ్ ఎట్ ఆల్. ద ఓన్లీ థింగ్ ఈస్ హౌ రిలవెంట్ వుడ్ బి దేర్ యాక్టివిటీ ఇన్ ది తెలంగాణ. ఇప్పుడున్న తెలంగాణ అట్మాస్ఫియర్ లో బీజేపీ ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్తో కొంత దూరము చూపెడుతున్నప్పటికీ, నటిస్తున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ మరి రేపటి రోజుల్లో ఎట్లా వాళ్ళు వ్యూ చేస్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే భారత ప్రధానమంత్రికేమో పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా మొన్న చూసినాం మనము. ఇది మీటింగ్ లో, ఇది వాళ్ళ నీతి ఆయోగ్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మీద ఆయన ది వే ఈఎస్ షవర్డ్ ఎన్కోపియం ఆన్ పవన్ కళ్యాణ్. సో కాబట్టి మరి బీజేపీ వాళ్ళు హౌ డు దే ఓవర్కమ్ మోడీస్ వ్యూస్ ఆన్ పవన్ కళ్యాణ్? సో ఇవన్నీ ఆధారపడి ఉంటాయండి. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఎట్ ది థ్రెషోల్డ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ హిమ్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. దేర్ షల్ బి నో ఇంపెడిమెంట్ ఇన్ ఎనీబడి కమింగ్ హియర్. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక తెలంగాణ సెంటిమెంట్ ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా పనిచేసి, ఆ తర్వాత దేశమంతా ఇక ఇప్పుడు ఈ తెలంగాణలో జరిగే ప్రతి ఎన్నికలో తెలంగాణ సెంటిమెంట్ ఉండాలా అని ఎక్స్పెక్ట్ చేసే రాజకీయ పార్టీలకు కొంత పవన్ కళ్యాణ్ రావడం ఏవగింపుగా కనపడుతుందేమో కానీ, ఇక తెలంగాణ సెంటిమెంట్ అనేది అయిపోయింది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ వల్ల కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వల్ల కానీ ఎంత సోషల్ జస్టిస్ జరిగింది, ఎన్ని రకాల అభివృద్ధి. తెలంగాణ సెంటిమెంట్ పనిచేసింది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, అయిపోయింది కథం. ఇక రెండిట్లో పనిచేసింది. ఇక భవిష్యత్తులో కూడా ఇక తెలంగాణ సెంటిమెంట్ అనేది అంతగా పెద్ద ప్రాధాన్యత. ఇక కావాలని ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళ కళ్ళలో చేతులు పెట్టేసేసి, వేళ్లు పెట్టేసేసి తెలంగాణను విమర్శించడం, తెలంగాణ నాయకుల గురించి మాట్లాడము, తెలంగాణ ఏర్పడిన విధానాన్ని తిట్టడము, అట్లాంటి పనులు చేయకుండా ఓన్లీ ప్రోగ్రెస్ ఓరియంటెడ్ గా, తర్వాత డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా పాలిటిక్స్ జరిగితే మాత్రం సెంటిమెంట్ వల్ల ఒరిగేదేం లేదు. ఎందుకంటే తెలంగాణ వాదులకే 70% మందికి అర్థమైంది కదా, అంటే సెంటిమెంట్ తోని, తర్వాత ఇతరతతోని వాళ్ళు సాక్రిఫైస్ చేసినారు, ఎవరో బెనిఫిట్ పొందినారు. నిజానికి తెలంగాణ ఉద్యమకారులకు కానీ, తర్వాత ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి కానీ, లేకపోతే ఇతరులకు కానీ దీనివల్ల ఒరిగింది ఏం లేదు. ఎవరో 3-4 చెంచగాళ్ళకి ఎక్కడన్నా ఏమైనా దొరికిండొచ్చు కాక, కానీ నార్మల్ గా తెలంగాణ ఉద్యమంలో నిజంగా కృషి చేసిన చాలా మందిని ఒక పథకం ప్రకారంగా పక్కకు నెట్టబడ్డారు అనే సంగతి చాలా మందికి తెలుసు. తెలంగాణ వాళ్ళు వాళ్ళ మధ్యలో ఐక్యత ప్రదర్శించుకుంటారు, తెలంగాణ వాటికి ప్రాధాన్యత ఇవ్వాలంటారు. ఒక చోట తెలంగాణ అభ్యర్థి అంటే తెలంగాణ వాదమున్న అభ్యర్థి, ఇంకో చోట వీళ్ళ అభ్యర్థి ఉన్నప్పుడు కొంత మెరుగ్గా కొంత ఎడ్జ్ ఉంటదేమో కానీ, ఇక అదే ఒక ప్రధాన అంశంగా నెక్స్ట్ రాజకీయాలు జరుగుతాయని నేనైతే అనుకోవట్లేదు సార్. కాబట్టి ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్.
ఓకే. ఎస్ సంపత్ నాయక్ గారు, ఏమైంది? ఆఫీస్ హైదరాబాద్ నుంచి ఎందుకు తీసేశారు, మళ్ళీ ఎందుకు పెడుతున్నారు? జూన్ 2 తర్వాత ఎందుకింత దూకుడు ప్రదర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్? అంతకు ముందు లేని దూకుడు. భరత్ గారు నమస్కారం, ప్యానెల్ లో ఉన్న పెద్దలకు నమస్కారం అండి. భరత్ గారు, మీకు తెలిసిన విషయమే, ఎందుకంటే తెలంగాణలో ఇక్కడ పార్టీ పెట్టినాం. పార్టీ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం 2014 లో కంటెస్ట్ చేయలేదు, దాని తర్వాత 18 లో కంటెస్ట్ చేశారు. మొన్నటి 20 తర్వాత ఏదైతే 23లో అక్కడ 21 కు 20 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. అదంతా పక్కన పెడితే మీరు చెప్పినట్టుగా ఇక్కడ నుంచి పార్టీ ఆఫీస్ ని తీయలేదు. ఎందుకంటే ఇక్కడ ప్రశాసన్ నగర్ ఉన్న పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో సెంట్రల్ పార్టీ ఆఫీస్ లెక్క అక్కడ మంగళగిరిలో పెట్టడం జరిగింది. తాత్కాలికంగా కూకట్పల్లిలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. కూకట్పల్లి నుంచి ఏదైతే ఉందో ఈ మా జనసేన కార్యకర్తలు గాని నాయకులు గాని అక్కడి నుంచి మేము ఏమైనా ఉద్యమాలు కానీ ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలనుకున్నా అక్కడ అసెంబ్లీ అయ్యేవాళ్ళం. అక్కడ నుంచి మేము అసెంబ్లీ ఉద్యమాలు చేసుకుంటుండేవాళ్ళం. దాని తర్వాత ఏంటంటే కాలక్రమేణా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తెలంగాణ నాయకులు అనుకుంటున్నామో వాళ్ళం మేమందరం చర్చించుకొని, ఎందుకంటే ఇంకా ఎన్ని రోజులు అనుకునే మా అధ్యక్షులు ఎవరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పిన తర్వాత డెఫినెట్ గా ఇక్కడ కూడా ఒక ఏంటంటే ఇంకొక పార్టీ ఆఫీస్ కూడా కావాలని చెప్పి తెలంగాణ పార్టీ ఆఫీస్ అని చెప్పి రేపు 19వ తారీఖు మేము ఇక్కడ పెట్టుకోబోతున్నాం. డెఫినెట్లీ పెద్దలు ఇంతకు ముందు శరత్ కుమార్ అని చెప్పినట్టు గడాల శ్రీనివాసరావు గారి విషయంలోకి వస్తే తను ఏం చేసిండు అనేది ప్రజలకు తెలుసు. కానీ నేనేమంటున్నా అంటే గడాల శ్రీనివాస్ గారి కంటే ముందు తెలంగాణ పేరుతోని తెలంగాణ ఎవరు ముఖ్యమంత్రి చేస్తా అనుకున్న ఏది దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్న కేసీఆర్ గారు కూడా ఇవాళ 1,00,000 నాగళ్లతోని దున్నుతా అన్న కేసీఆర్ గారు కూడా ఇవాళ వాళ్ళ కుటుంబం ఎంతవరకు అన్న ఆల్రెడీ చెప్పిండు చాలా క్లియర్ గా. కొంతమందికి లాభపడ్డారు తప్పిస్తే గానీ మిగతా వ్యవస్థలో తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు ఏంటంటే ఉద్యమకారులు కానీ లేకపోతే జైళ్ల పాలైన వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయలే. అప్పుడున్న గవర్నమెంట్ చేయలే, ఇప్పుడున్న గవర్నమెంట్ చేయలే. డెఫినెట్లీ అనేది ఎందుకంటే శ్రీనివాస్ లాంటి వాళ్ళు గతంలో ఏం తప్పులు చేసినా కానీ దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోతాం. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో యువ నాయకులం ఉన్నాం, మెజారిటీగా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలే ఉన్నాం. ఆల్రెడీ ఇక్కడ ఒక బీసీ బిడ్డకు ఇన్ఛార్జ్ గా ఇచ్చిండు. దాని తర్వాత ఎస్టీ గిరిజన బంజారా కమ్యూనిటీని నేను కూడా విస్తృతంగా చేస్తున్నాం ప్రజా సమస్యల పైన. ఏది ఏమైనప్పటికీ మొన్న ఢిల్లీకి కూడా ఎందుకు పోయినామంటే ఈ దేశం ఇంత ఈజీగా రాలే. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంత ఈజీగా మాట్లాడుకుంటున్నాం అంటే కొన్ని లక్షల మంది దేశ స్వతంత్రానికి అని చెప్పి ప్రాణాలు వదిలిండ్రు. ఎట్ ది సేమ్ టైం దేశంలో జరుగుతున్న కొంతమంది ఏ విధమైన మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే ఏ విధమైన చీల్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారు తమ మాటలతో వక్ర బుద్ధితోని. డెఫినెట్ గా దాని గురించి అని చెప్పి దేశం గురించి అని చెప్పి లేకపోతే ధర్మం గురించి అని చెప్పేసి మొన్న ఢిల్లీలో మేము మీటింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఆశల నుంచి దాని తర్వాత సాధించుకునే వైపు కానీ లేకపోతే విద్యార్థులకు అవకాశాలు కానీ లేకపోతే దేశ భద్రత పైన కావచ్చు కానీ లేకపోతే వచ్చే తరానికి ముందు తరానికి జంజీ వాళ్ళకు కానీ ఈ దేశం యొక్క స్వతంత్ర సమరయోధుల గురించి తెలపడం గురించి కానీ లేకపోతే యువతను రాజకీయాల్లో ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేది వీటిపైన ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిందంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు. మేము దానికి పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తున్నందుకు గాను మాకు నిజంగా ఆనందదాయకం. డెఫినెట్ గా మాకు అంటే ఇక్కడ శరత్ గారు అనేక అంశాలు కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు ఓట్ షేర్ ఉందా ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు అనుకున్నప్పుడు డెఫినెట్ గా ప్రజల మన్నలు పొందిన తర్వాత రాజకీయాల్లో ఒక వాళ్ళ సుస్థిర ప్రయాణం అనేది మొదలవుతుంది. ఎందుకంటే ప్రజల మన్నలు ఎప్పుడైతే మనం పొందుతామో డెఫినెట్ గా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అవుతాం. గతంలో కూడా చూసుకున్నా కానీ బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీ కూడా అది ఇక్కడిది కాదు. అయినా కానీ ఆదిలాబాద్ లాంటి నిర్మల్ లాంటి ఆ ప్లేస్ లకు వెళ్ళి ఒక 6-7 ఎమ్మెల్యే సీట్లు కూడా గెలిచిందంటే డెఫినెట్ గా ఒకటి చెప్పదలుచుకున్నాం, ప్రజల గురించి అయితే పోరాడుతున్నాం, ప్రజల మనసులను గెలుచుకునే విధంగా అయితే చేస్తాం అనుకుంటున్నాం. ఓకే, సుమిత్రానంద్ గారు. శరత్ గారు. సుమిత్రానంద్ గారు, సో ఇప్పుడు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? మొన్న ఈ సభ రద్దు పవన్ కళ్యాణ్ ఇది తెలంగాణ ఎవరి జాగీర్ అని క్వశ్చన్ చేసినప్పుడు ఎక్కువగా రియాక్ట్ అయింది నాకు బీఆర్ఎస్ క్యాడర్ గా అనిపించింది సోషల్ మీడియాలో. అవునండి,
ఒక ప్రత్యేకమైనటువంటి శరత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పార్టీల ప్రతినిధులకు, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి. జై తెలంగాణ. ఒక ప్రత్యేకమైనటువంటి రోజు నాడు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు నాడు మరి పార్టీ నిర్మాణ సభ అని పెట్టుకోకుండా తెలంగాణ నవనిర్మాణ సభ అని పేరు ఏదైతే ఉన్నదో ఆ పేరుతోనే పేచి వచ్చింది తెలంగాణ తెలంగాణ నవనిర్మాణ సభ అంటే తప్పే ఉంది. సమైక్యాంధ్ర సభ పెడితే ఇబ్బంది కానీ లేదా జయాంధ్ర సభ పెడితే ఇబ్బంది. అసలు తెలంగాణను నిర్మించడానికి తెలంగాణ ప్రజలకు ఆ చేవ లేదా? తెలంగాణ ప్రజల వల్ల, తెలంగాణ పాలకుల వల్ల తెలంగాణ జనసేన క్యాడరే కదా దానికి అటెండ్ అయ్యేది, ఆంధ్ర నుంచి తీసుకురాలే కదా. కాదని కాదు, ఆ పేరుతోనే ప్రధానంగా తెలంగాణ వాదులు. అరే హైదరాబాద్ లో తెలంగాణ నవనిర్మాణ సభ పెట్టకపోతే జయాంధ్ర నిర్మాణ సభ పెడతారా? జయాంధ్ర నిర్మాణ పార్టీ నవనిర్మాణ సభ పెట్టుకొని ప్రత్యేకమైన రోజు పార్టీ నవనిర్మాణ సభ అల్లే తెలంగాణ నవనిర్మాణ సభ అని పెట్టారు. అందుకనే కదా అభ్యంతరం. జనసేన నవనిర్మాణ సభ కూడా కాదు అది. జనసేన నవనిర్మాణ సభ అంటే మాకేం అభ్యంతరం లేదు, తెలంగాణ వాదులకేం అభ్యంతరం లేదు. తెలంగాణ బిడ్డల కంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి జై తెలంగాణ అంటే మనకేం అభ్యంతరం లేదు కదా. జై తెలంగాణ అంటే అభ్యంతరం లేదు. ఇక్కడ గత తెలంగాణ నవనిర్మాణం అన్నా అభ్యంతరం లేదు. ఖచ్చితంగా అభ్యంతరం ఉంటది. మా నిర్మాణం మేము చేసుకోగలుగుతాం, మీరు వచ్చి నవనిర్మాణం చేయాల్సిన అక్కర లేదు. ఎందుకంటే మీరు మమ్మల్ని అడుగడుగున అవమానిస్తూ ఉన్నారు. విభజనను, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానిస్తూనే ఉన్నారు. తర్వాత కూడా రీసెంట్ ఇటీవల కూడా తెలంగాణ బిడ్డల కంటి చూపుతోని, ప్రజల కంటి చూపుతోని కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినటువంటి వ్యాఖ్యలు నిజంగా తెలంగాణ ప్రజల మేలు కోరే వాళ్ళైతే ఈ రాష్ట్ర ప్రజలను అవమానించకుండా ఉండాలి కదా. మరి అది ఆ పరిపక్వత సంపత్ గారు మళ్ళీ అవకాశం ఇస్తా. సుమిత్ర గారిని చెప్పనండి. ఆ పరిపక్వత ఈ రాష్ట్రాన్ని కూడా, ఈ రాష్ట్రంలో కూడా పార్టీని మరి చేయాలి, ఎన్నికల్లో నిజంగా గెలవాలి, పార్టీని విస్తరించుకోవాలనేటువంటి ఆలోచన ఉంటే ఈ ప్రజలను కూడా గౌరవిస్తాడు, వాళ్ళని అవమానించే పరిస్థితి ఉండదు. ఆ పరిపక్వత ఆయనలో కనిపించలేదు. కాకపోతే ఇటీవలి రాజకీయ పరిణామాలు చూస్తే గనక ఇక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థులు, ప్రధాన పోటీదారులు ప్రజల్లో ఉన్నటువంటి విషయం అది. ఇక్కడ కాంగ్రెసేతర పార్టీలకు కూడా చోటు కల్పించేటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ వాతావరణం, ఈ గత మా 10 సంవత్సరాల పాలనలో ఇట్లాంటి పరిస్థితులు లేవు. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అనేక పార్టీలకు ఆఫీసులు ఉన్నాయి. తెలుగుదేశంకి ఆఫీసు లేదా, ఇంకా జనసేనకు కూడా ముందు ఆఫీసు లేదా, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఆఫీసు ఉన్నది, బిఎస్పీకి ఆఫీసు ఉన్నది, అనేక పార్టీలకు కార్యాలయాలు ఉన్నాయి. ఎవరు అభ్యంతర పెట్టరు. కానీ ఈ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, ఈ తెలంగాణ బిడ్డల త్యాగాలను అవమానించే విధంగా, తెలంగాణ బిడ్డలను అవమానించే విధంగా ఎవరు మాట్లాడినా తెలంగాణ గడ్డ సహించదు. 60 ఏళ్ల ఆధిపత్యము ఇంకా సరిపోదా? ఇంకా వీరి పాలనలోనే మా పాలన మాకు చేత కాదా? జాతీయ పార్టీలు వచ్చి పాలించవచ్చు, ఇబ్బంది ఏం లేదా? జాతీయ పార్టీలు కూడా ప్రతినిధులు ఇక్కడి వాళ్ళే కదా. ఏదో ఉత్తరప్రదేశ్ కు చెందినటువంటి ఆయన తెచ్చి ఇక్కడ మంత్రిని చేయలేరు కదా. కిషన్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చింది కదా. కిషన్ రెడ్డి గారు మీరు ఉండండి. నేను చెప్పిందని చెప్తున్నాను. తర్వాత మీరు నాకు సమాధానం చెప్తున్నారు. తెలంగాణ రాకముందు ఎంత చనిపోయాడు, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంత మంది చనిపోయాడు? తెలంగాణ వచ్చినాక మీరు వరల్డ్ పీజీ హాస్టల్కి రండి మేడం. రవీందర్ నాయక్ అనే ఒక వ్యక్తి తమ్ముడు పిహెచ్డి చేసి ఉద్యమాలలో చేసిన వ్యక్తి హ్యాంగ్ చేసుకున్నాడు మేడం, ఉద్యోగాలు రాలేక. గ్రూప్ 1 ఎన్నిసార్లు లీక్ అయింది తెలుసా? ఇప్పుడు మీరు నీట్ మీద మీరు ఏం చేస్తున్నారండి? సంస్థ ఎవరిది మేడం? భరత్ గారు ఏమున్నాయి మేడం? సంపత్ నాయక్ గారు చెప్పండి. సుమిత్రానంద్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ ఇద్దాం. సుమిత్రానంద్ గారు, నీట్ పేపర్ ఎన్నిసార్లు లీక్ అయింది, దాని మీద మీ స్టాండ్ ఏంటి? మీరేం మాట్లాడుతూ ఉన్నారు? కిటికీలోంచి పేపర్ లాగి ఫోటో తీసిన ఉదంతా మర్చిపోలేదా? ఎస్ఎస్సి పరీక్ష పేపరు కిటికీలోంచి లాగి ఫోటో తీసి హిందీ నీట్ పేపర్ లీక్ అవుతా ఉన్నది కదా, చూస్తా ఉన్నారు కదా. వ్యవస్థ నాయక్ గారు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడానా? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను. సంపత్ నాయక్ గారు మళ్ళా ఇస్తా అవకాశం. చెప్పండి, మళ్ళా ఇద్దాం. చెప్పండి సుమిత్రానంద్.
చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. ఇది కాదు. మీరు పక్కదారి ఇక్కడ పట్టిస్తున్నారు. మేము ఎట్లా పక్కదారి వినండి. పట్టించలేదు. ఇక్కడ వింటాం మేడం, తెలంగాణలో ఏదైతే ఇందాక శరత్ గారు గాని వీళ్ళు గాని చెప్తా ఉన్నారు, 500 మంది పైచిలకు అమరుల కుటుంబాలకు కేసీఆర్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం, అలాగే 10 లక్షల ఆర్థిక సాయం చేసిండ్రు. ఉద్యమకారులు అనేక మందికి రకరకాల పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇతరాతర కార్పొరేషన్ చైర్మన్లు, మెంబర్లు ఇట్లాంటి పదవులు ఇచ్చిండ్రు. ఒకటండి, లక్షలాది మంది మలిదశ తెలంగాణ నిర్మాణం కేసీఆర్ గారు చేసిన తర్వాత ఆయన వెనుక లక్షలాది మందిని నడిచినాం. లక్షలాది సీట్లు, ఎమ్మెల్యే సీట్లు లేవు కదా, ఉద్యమకారులకు జరగలేదు. అది సెంటిమెంట్ ఎట్లయితదండి? తెలంగాణ స్వపరిపాలన కోరుకోవడం సెంటిమెంట్ ఎట్లయితది? సెంటిమెంట్ అని ఇక్కడ స్థానిక పార్టీలకు, ఇంటి పార్టీలకు మంగళం పాడాలనేటువంటి కుట్రపూరితమైన దుష్ప్రచారాలను తెలంగాణ ప్రజలు నమ్మరు. పాలన కూడా ముఖ్యం కదా, సెంటిమెంట్ ఒక్కటి కాదు కదా, పాలన కూడా ముఖ్యం కదా. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఎట్లుండే, 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది, ఇంకా 2.5 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది, ఇదన్నీ ప్రజలు అంచనా వేసుకుంటారు. అవకాశం ఇచ్చి చూసిండ్రు. సద్వినియోగం ఏ మేరకు చేసుకున్నది కాంగ్రెస్, సద్వినియోగం ఏ మేరకు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఇక్కడ 2 సార్లు ఉన్న చరిత్ర ఉండే, అది ఉండదు ఇక. ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే పూర్తిగా విఫలం చెందినటువంటి పరిస్థితి. ఉద్యమకారులకు ఇది ఇస్తాం అని చెప్పేసి 2.5 సంవత్సరాల్లో ఇంతవరకు అతిగతి లేదు. ఒక్క అమరుని కుటుంబానికి కూడా చేసిందేమీ లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది లేదు. ప్రధానంగా వ్యవసాయ రంగం దాన్ని కుదేలు చేస్తున్నటువంటి పరిస్థితి. యాసంగి రైతు భరోసా 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చిండ్రు. బోనస్ నిరుడు యాసంగి, ఈడు యాసంగి ఎగవేసిండ్రు. అన్ని రకాలుగా అటు రైతులను, నిరుద్యోగులను 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండ్రు. టీఎస్పీఎస్సీ మెంబర్ గా నా పదవికి రాజీనామా చేసి ఇంకా 3.5 సంవత్సరాల నా పదవీ కాలాన్ని నేను ఎందుకు వదులుకున్నా, మీరు తప్పుకుంటే నేను ప్రక్షాళన చేస్తా, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా ఏడాదిలో అని రేవంత్ రెడ్డి గారు చెప్తే, మా ఉద్యోగం ముఖ్యం కాదు, మరి తెలంగాణ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయట, కానీ మేము తప్పుకున్నాం. మరి ఏది 2 లక్షల ఉద్యోగాలు? ఇక్కడ పరిపాలన కూడా ముఖ్యమే. తెలంగాణ వాదము కేవలం కృష్ణతేజ గారు ఉన్నారు, అదేవిధంగా ముస్తాఫర్ అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు, అంతా మీరే చేయిస్తున్నారా పవన్ కళ్యాణ్ తోటి? నమస్తే. నరేంద్ర మోడీ వచ్చి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని కలవడం, చంద్రబాబు నాయుడిని కలవడం, ఆ తర్వాత ఈ పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే అంత బీజేపీ స్క్రిప్ట్ అంటారు. నమస్తే. బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్. ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారములు. జీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. చూడండి, ప్రజాస్వామ్యంలో భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఏ రాష్ట్రంలో ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రంలో ఎక్కడైనా పార్టీ పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారు మన యొక్క తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి హీరో. ఆయనకు అభిమానులు చాలా మంది, తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువ అభిమానులు ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఒక హీరో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాలన్నీ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ అనవసరంగా రద్దాంతం చేసి వారికి అక్కడ మీటింగ్ పెట్టనివ్వకుండా దాన్ని ఒక హైప్ తీసుకొచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆఫీస్ పెట్టినా, ఇప్పుడు సభ పెట్టినా, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వచ్చి పోటీ చేసినా, ఏం చేసినా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. పవన్ కళ్యాణ్ గారికి మేము ఎప్పుడూ వెల్కమ్ చెప్తున్నాం. మరో విషయం, తెలంగాణ సెంటిమెంట్ అనేది ఖతమైపోయింది. కేసీఆర్ ఏ రోజు నిలబడి తెలంగాణ కాదు మాది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పిండో ఆ రోజే తెలంగాణ సెంటిమెంట్ ఖతమైంది. సగం ఎప్పుడు పూర్తిగా ఖతమైందంటే తెలంగాణ పేరు తీసేసి భారత రాష్ట్ర సమితి అన్న రోజు వీరికి తెలంగాణకు ఉన్నటువంటి బంధం తెగిపోయింది. వీరు తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడదు కూడా ఇప్పుడు. ఎందుకంటే సార్ పరిపాలన చెప్తారు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల పరిపాలనలో వర్క్స్ ఎవరు చేశారని ఆంధ్ర వాళ్ళు 80% వర్క్ చేశారు. ఆంధ్ర వారికి వర్క్స్ ఇచ్చి పర్సెంటేజ్ తీసుకునేటప్పుడు ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు అనిపిస్తుంది మీకు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ వచ్చి ఏదైనా మాట్లాడినప్పుడు అది చెడ్డగా అనిపిస్తుందా మీకు? కాబట్టి బీఆర్ఎస్ కు ఆంధ్ర వాళ్ళ గురించి, తెలంగాణ సెంటిమెంట్ గురించి మాట్లాడే హక్కే లేదు ఇప్పుడు. వారు ఆ హక్కుని ఎప్పుడో కోల్పోయిన వారు. ఎవరండి? ఉద్యమకారులు పాపము వారి యొక్క భూములు అమ్ముకున్నారు, ఎందరో చనిపోయినరు, ఎందరో అట్లా తిరిగి వారి యొక్క ఆస్తులన్నీ పోగొట్టుకున్నారు. ఎవరికి పదవులు వచ్చినాయి?
కేసీఆర్ మంత్రివర్గంలో ఎవరుండే? తెలంగాణ వాదులను తరిమి కొడతాం అన్నోళ్ళే కేసీఆర్ మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ తోటి ఎవరు ఉన్నారు? తెలంగాణ గురించి తెలంగాణకు అపోజిట్ పని చేసిన వాళ్ళే ఇప్పుడు కేటీఆర్ పక్కకు అంత కూర్చుంటున్నారు. కాబట్టి వీరు తెలంగాణ గురించి మాట్లాడకుంటే మంచిది. తెలంగాణ గురించి మాట్లాడకుండా భారతదేశం అంతా ఒకటే, భారతీయులందరూ ఎవరు ఎక్కడను పోటీ చేయొచ్చు. మరి కేసీఆర్ గారు ఎందుకు పోయినరండి ఆంధ్రాకు? కేసీఆర్ గారు మహారాష్ట్రకి ఎందుకు పోయినరు? పంజాబ్ పోయి చెక్కులు ఎందుకు పంచేచ్చిండు? బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కవిత గారు పోయి అక్కడ బిజినెస్ ఎందుకు చేసింది? ఎక్కడ ఢిల్లీలో పోయి ఇవన్నీ వాళ్ళు పవన్ కళ్యాణ్ తో పొత్తుంటదా జిహెచ్ఎంసీలో? చూడండి, మాకు అధిష్టానం ఉంది. అధిష్టానము పవన్ కళ్యాణ్ గారు ఏ పొత్తు పెట్టినా అది అధిష్టాన నిర్ణయం. అది మాకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకున్నట్ల అధికారికంగా ఇక్కడ ప్రకటించలేదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మా ఎన్డీఏలో భాగస్వామి. పవన్ కళ్యాణ్ గారిని మేము స్వాగతిస్తాము, పవన్ కళ్యాణ్ గారిని మేము అభిమానిస్తాం. ఎందుకంటే నరేంద్ర మోదీకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి కెమిస్ట్రీ. పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీని అభిమానిస్తారు, నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్ గారిని చాలా లైక్ చేస్తారు. కాబట్టి ఆయన ఎన్డీఏ భాగస్వామి కాబట్టి మేము పవన్ కళ్యాణ్ బిల్కుల్ లైక్ చేస్తాం, ఆయనకు స్వాగతిస్తున్నాం మేము. ఓకే ఓకే ఎస్ కృష్ణతేజ గారు, ఏది కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఫస్ట్ ఎన్టీఆర్ విగ్రహం పెట్టింది. ఎన్టీఆర్, ఇందిరమ్మ, అంబేద్కర్ మహాశయుడు అందరూ ఒకటి, ముగ్గురు సమానం అని చెప్పారు. తర్వాత 2 రోజులకు అక్కడ కొంచెం బ్యాక్లాష్ రాగానే రేవంత్ రెడ్డి దీనికి సభకు అనుమతి నిరాకరించారు. పొన్నం ప్రభాకర్తో, మహేష్ కుమార్ గౌడ్తో వాళ్ళతో దిట్టిస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే అటువైపు కొంత, ఇటువైపు కొంత, అటు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? భరత్ గారు, ముందుగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తుంది. ఫస్ట్ పాయింట్. పార్టీ ఇప్పుడు పెట్టలేదు, చాలు. పార్టీ పెట్టి 12 ఏళ్ళైంది. పార్టీ పెట్టి 12 తెలంగాణలో విస్తరించడం నిజంగా చాలా స్వాగతిస్తున్నాం ఈసారి. ఎందుకంటే మొన్న మేము సభకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం కూడా ఆ రోజు నిజంగా సభకు పేరే కాదు, అక్కడ కొన్ని అవాంఛనీయ శక్తులు దాని సెంటిమెంట్లు మళ్ళీ అగ్రా చేయాలని ట్రై చేసినాయి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, తెలంగాణ ఎప్పుడు తెలంగాణ పని అయిపోయింది, తెలంగాణ సెంటిమెంట్ అయిపోయింది ప్రతిసారి ఆత్మగౌరవం, స్వపరిపాలన ఈ ఒక హ్యాష్ ట్యాగ్ తోనే మళ్ళీ సెంటిమెంట్ అగ్గిరావడం జరిగింది. అదే మీరు గతంలో తెలంగాణ ఏర్పడినప్పుడు కూడా చూస్తూ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే పాజిటివ్ యాంగిల్ లో చూద్దాం. ఎస్, మనం జస్ట్ డెఫినెట్లీ సీలేరు పవర్ ప్లాంట్ కానివ్వండి, 7 మండలాల పైన కానివ్వండి, అక్కడ పక్క రాష్ట్రంతో విభజన హామీల పైన కానివ్వండి, ఇక్కడ కృష్ణాలయని, గోదావరి కానీ, పంకచర్ లాంటి ఇష్యూస్ పైన కానివ్వండి, అలానే ఇట్లా మన ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడు, ఇప్పుడు అక్కడ సెంటర్ నుంచి ఇక వచ్చిన అందుబాటులో రావాల్సిన నిధుల పైన కానివ్వండి, మళ్ళీ అటు నిరుద్యోగ వృద్ధికి సెంట్రల్ నుంచి మనం పెట్టుకుని మితులు కానివ్వండి, ఆయన నిజంగా ఒక స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది పక్క రాష్ట్రం పైన. ఆయన స్టాండ్ తీసుకుని నిజంగా మధ్యవ్యక్తిని వచ్చి కోఆర్డినేషన్ చేస్తారా, ఆయన ఏం చేస్తారు నిజంగా? వాళ్ళ హ్యాష్ ట్యాగ్ కూడా ఆయన పార్టీ పెట్టినప్పుడు సామాజిక న్యాయం చేయడమే నా హ్యాష్ ట్యాగ్ అని ఇక్కడ పార్టీ హైదరాబాద్ లో పార్టీ పెట్టారు. ప్రెస్ కాన్ఫరెన్స్ బాగా గుర్తుంది నాకు 2014లో. ఇప్పుడు సామాజిక న్యాయం ఇక్కడ ఎవరితో చేస్తారు, ఎవరు ముద్దు పెడతారు? ఎందుకంటే మీరే ఇప్పుడు చెప్పినారు గడ్డెల శ్రీనివాసరావు లాంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకున్నారని చెప్పి. ఎస్, ఆయనకున్న నిజంగా ఆయనకున్న ఆశ, హిస్టరీ అవింట్లో మన పోయే అవసరం లేదు. నిజంగా ఎవరు ఇక్కడ డెఫినెట్లీ ఆ పార్టీ లీడ్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు జిహెచ్ఎంసీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. వీళ్ళు పొత్తు తీసుకుంటే డెఫినెట్లీ అందరినీ కోఆర్డినేషన్ ఎవరు తీస్తారు? పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టి ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తారా, లేకపోతే అక్కడ చేసుకుంటూ ఇక్కడ చేస్తారా? ఇవన్నీ ముఖ్యమండి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా సరే తెలంగాణ సెంటిమెంట్ దగ్గర జోలికి రానంత వరకు, తెలంగాణ లా అండ్ ఆర్డర్ జోలికి రానంత వరకు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా స్వాగతిస్తుంది. ఇప్పుడు ఆ రోజు కూడా చూడండి, ఆ ఒక అవాంఛనీయ శక్తులు పని అయిపోయిందండి తెలంగాణలో. సెంటిమెంట్ తెలంగాణ అభివృద్ధి ముఖ్యం, రాబోయే తరాలు ముఖ్యం, నిరుద్యోగుల జీవితాలు ముఖ్యం. దాని గురించే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పాటుపడుతుంది. ఇంకోటి జాతీయవాదం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడే మాలాంటి కాంగ్రెస్ వాదులకు కానీ, ఇక్కడ జర్నలిస్టులకు కానీ కొంచెం డౌట్ వస్తుంది. జాతీయవాదం గురించి బీజేపీ మాట్లాడాలి, లేకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులు మాట్లాడాలా? కానీ పవన్ కళ్యాణ్ గారు భుజస్కంధాలు పని వేసుకుని జాతీయవాదం మాట్లాడుతుంటే, అసలు బీజేపీ ప్రతినిధిగా మాట్లాడుతుంటే అక్కడ ఒక్క దగ్గర డిస్ప్యూట్ రైజ్ అవుతుంది. పొత్తు కోసం అవుతుందా, లేకపోతే ఏదైనా వేరే ఆయన ఆల్టర్నేటివ్ గా మెకానిజం తెలంగాణ రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు? సో నేను చెప్పదలుచుకుంది ఒకటే అండి, పవన్ కళ్యాణ్ గారు రావడం మేము వెల్కమ్ చేస్తున్నాం. కారణం ఏంటంటే ఇప్పటి కూడా విభజన హామీలు కానివ్వండి, కృష్ణా కానీ, గోదావరి కానీ, అలానే సీలేరు పవర్ ప్లాంట్ 7 మండలాల పైన కానివ్వండి, ఈ బర్నింగ్ ఇష్యూస్ తెలంగాణలో ప్రజెంట్ పక్క రాష్ట్రంతో దీనిపైన స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఆ స్టాండ్ లో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా క్రియాశక్తులకు ఉంటుంది, ఎందుకంటే పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. మీరు జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి
మేము ఆల్వేస్ తీసుకుంటాం జాతీయ కదా. పార్టీ ఇప్పుడు తెలంగాణ యూనిట్ ఒకటి, ఆంధ్ర యూనిట్ ఒకటి అంటే నడవదు కదా. మా జాతీయ పార్టీగా ఎప్పుడు కూడా ఒకటండి, మేము వెల్కమ్ చేస్తాం. మా పార్టీ ఎప్పుడు వెల్కమ్ ఇప్పుడు చేస్తుంది. మీరు చెప్పిన సీలేరు కానీ వీటన్నిటి మీద జాతీయ పార్టీగా వన్ సైడ్ స్టాండ్ అయితే తీసుకోలేదు కదా. రాహుల్ గాంధీ వచ్చి అనలేరు కదా పోలవరం వద్దు లేకపోతే బనకచర్ల వద్దు అని రాహుల్ గాంధీ అనలేరు కదా. మీరు అంటారు తెలంగాణ యూనిట్ అంటారు, భారతీయ జనతా పార్టీ కూడా అట్లా అనలేదు. ఇప్పుడు కేంద్రం నుండి పార్టీ ఎవరు? గత 12 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ. పవన్ కళ్యాణ్ గారు ఎవరు? చాలా సఖ్యత, వాళ్ళ ఆప్త బంధువు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. 2 పార్టీలు కలిసి ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. ఎవరైనా ప్రజలు ఏం ఆలోచిస్తారు? అధికారంలో ఉన్న వాళ్ళు మాట వింటారా అండి, లేదా ప్రతిపక్షాల మాట వింటారా? ఇప్పుడు మీరు వచ్చి రాహుల్ గాంధీ గారు మాట్లాడాలన్నా లేదా ఇంకోళ్ళు మాట్లాడాలన్నా వాళ్ళ మాటకున్న శాంక్టిటీ వేరే, అధికారంలో ఉన్న ప్రధానమంత్రిగా చెప్పిన మాటకి శాంక్టిటీ వేరే. కాబట్టి ఇవి తెలంగాణలో మేము స్వాగతిస్తున్నాం అధికార పార్టీగా. ఎస్, ఏదైనా మంచి జరుగుతుంది, స్వాగతిద్దాం, రానివ్వండి. ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా, ఫిలిం స్టార్ వస్తున్నారు, ఆయన ఆంధ్రాలో సాధించినారు, తెలంగాణ ఏ మేర పురోగతి సాధిస్తారు, తెలంగాణకు వచ్చేది కూడా తేలిపోతుంది. ఎందుకంటే మీరే చెప్పినారు 2014 తర్వాత కంటెక్ట్ చేసింది లేదు. కానీ ఒక్క మాట నేను బాగా గుర్తు చేస్తారు చివరిలో, జగన్ గారు మన ఎలక్షన్ ఫిలిం స్టార్ కాదండి, ఒక డిప్యూటీ సీఎం. ఒక్కటి ఒక్కొక్క మాట డిస్ప్యూట్ చేయడం లేదు. ఒక్క నిమిషం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక నాయకుడు 2023లో జగన్ గారు విమర్శ చేశారు. నిజంగా మీకు థ్యాంక్ యూ చెప్తున్నాం, కానీ ఆ ఫిలిం స్టార్ అనేది పక్కన పెడతా, అతను ఒక గౌరవనీయ డిప్యూటీ సీఎం అన్న. ప్లీజ్ కంటిన్యూ. లాస్ట్ ఒకటే పాయింట్, ఆయన ఇక్కడ పాలమూరు జిల్లాలో జగన్ గారు ఆయన 2024 ఆయన పార్లమెంట్ ఎలక్షన్ ప్రచారం కళ్యాణ్ పన్న గారు ఒక విమర్శ చేసినారు. కొల్లాపూర్ లో బర్రెలెక్కకు వచ్చిన ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ రాలేదని విమర్శ చేసినారు. అక్కడే ఏ పార్టీకి ఎంత స్థితిగతులు ఉన్నాయి భరత్ గారు మీరు అనలైజ్ చేసి చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నారంటే కాంట్రవర్సీ జోలికి కాదు, గ్రౌండ్ లో ఉంటే రిజల్ట్ ఎట్లా ఉంటుంది, గ్రౌండ్ లో లేకపోతే వాళ్ళ రాష్ట్రం. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఓడిపోయిన వాళ్ళు. అరే మీరు రావాలా, సో దట్ మాకు కూడా తెలుస్తుంది. సోనియా గాంధీ ఓడిపోలే, రాహుల్ గాంధీ ఓడిపోయినాడు కానీ సోనియా గాంధీ ఓడిపోలే. సోనియా గాంధీ ఓడిపోలేదు. ఎలక్షన్ లో సహజం. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు కృష్ణతేజ గారు నేను ఏమంటున్నా అంటే, మీరు ఆ హీరోగా అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు అతడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక నాయకుడు, ఎన్డీఏలో భాగస్వామి. ఉప ముఖ్యమంత్రికి వచ్చిండ్రా బాధిత సుమిత్రానందన్ గారు మీ గురించి మాట్లాడే అర్హత లేదండి. మీరు ఎందుకు వస్తున్నారు డిబేట్ లా? మీరు ఇందాక రాలేరండి, మరి రాలేరా? తెలంగాణ రాకముందు విద్యార్థులు చనిపోయారు, తెలంగాణ వచ్చిన తర్వాత చచ్చిపోయారు. మీరు మాట్లాడుతూ సంబంధించిన దళితులను మీకు అర్హత లేదు. నేనన్న ఘటనలో మీరు తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ పార్టీ మీరు మాట్లాడే అర్హత లేదు. సెంటిమెంట్ ఎట్లయితే తెలంగాణ, సెంటిమెంట్ ఎట్లయితే తెలంగాణ పెట్టలేనా మీరు? అసలు సెంటిమెంట్ ఎట్లయితే తెలంగాణ పెద్ద పెద్ద కాళేశ్వరం ఎవరికి ఇచ్చారు మేడం? ఎవరికి ఇస్తా ఉన్నారు? ఏం చేస్తా ఉన్నారు మీరు? ఏం చేస్తా ఉన్నారు? నిర్మాణం చేసి చూపించడమా లేదా? నిర్మాణం చేసి చూపించడమా లేదా? సస్యశ్యామలం చేసినమా లేదా? అన్నపూర్ణగా తీర్చిదిద్దడమా లేదా? ఇంటింటి మంచినీళ్ళు ఇచ్చినమా లేదా? 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినమా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చినమా లేదా? మీరు నవ్వకండి, మీ పార్టీ నవ్వుల పాలవుతుంది. మీ పార్టీ నవ్వుల పాలవుతుంది. హత్య కేసు గురించి తెలుసా సుమిత్రానందన్ గారు? వామనరావు హత్య కేసు గురించి తెలుసా? పట్ట పగలు ఒక లాయర్ ను చంపివేసిండ్రు నడి రోడ్డు పైన. మీకు తెలుసా మేడం? రైతులు మద్దతు ధర అడిగితే బేడీలేసి పంపించారు. మీకు తెలుసా మేడం? మీరు ఏం చేసిరండి మరి? మీరు ఉన్నారు కదా అప్పుడు, పోరాడలేరు ఎందుకు? మరి అప్పుడు ప్రశ్నించలేరు ఎందుకు? అప్పుడు ప్రశ్నించలేరు ఎందుకు? 10 ఏళ్ళు ఇస్తేనా ఏం చేసిండు మేడం? విద్యార్థులకు గొంతులోకి లేదు. 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినాము. జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాము. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, 1000కి పైగా గురుకులాలు, విద్యారంగ అభివృద్ధి, వైద్య రంగ అభివృద్ధి, తాగునీరు, సంక్షేమము ఎంత చేసిందండి? దేశంలో నెంబర్ 1 స్థాయికి కదా తెలంగాణ తీర్చిదిద్దింది. ఎలుకలు కుట్టినాయి. అప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, ఎలుకలు కుట్టినాయి. మీరు మాట్లాడకండి మేడం, నవ్వొస్తుంది. నేను ఒక చదువుకున్నాను, ఉద్యమకారు. ఆసుపత్రులు ఏ స్థాయికి తీర్చిదిద్దినమో తెలియదా? ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసక్తులు
ఆసుపత్రులు ఏ స్థాయికి నేను మళ్ళీ చెప్తున్నా. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కన్నా స్థాయి నుంచి సర్కారు దవాఖానకి వచ్చే స్థాయికి ఆసుపత్రులను తీర్చిదిద్దలేదా? ఏంటిది? ఆసుపత్రులు మేము తీర్చిదిద్దలేదా? దళితులను హరీష్ రావు ముఖ్యమంత్రి గారు చేస్తామని చెప్పి హెల్త్ మన మినిస్టర్ అయిన కేసీఆర్ గారు తర్వాత చేస్తారు కదా మేడం? ఆసుపత్రులు ఏ స్థాయిలో వృద్ధి నిజంగా చెందినాయి? ఒక మాట చెప్తా మేడం, దళిత బంధు రైతు బంధు అని చెప్పిండ్రు. ఎవరికి 100 ఎకరాలు ఉన్నోనికి ఇస్తారా మేడం? ఏం ప్రజాస్వామ్యం? 100 ఎకరాలు ఉన్నాను చూపిస్తారా? 100 ఎకరాలు ఉన్నాను చూపిస్తారా? 100 ఎకరాలు ఉన్న మహబూబ్ నగర్ రైతు 100 ఎకరాలు ఉన్న మహబూబ్ నగర్ రైతు హైదరాబాద్ చేతబట్టుకుని వలస వచ్చిండండి. 100 ఎకరాలు ఉన్న మహబూబ్ నగర్ రైతు హైదరాబాద్ చేతబట్టుకుని ఆటోలు అనుకున్నాడు. మేడం ప్లీజ్ వ్యవసాయ స్థిరీకరణ జరగాలి. వలసల బతుకులైన ఎన్ని ఎకరాలు ఉన్నదని కాదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, గోల్బాయిల మీద ఆధారపడ్డ వ్యవసాయము, 60 ఏళ్ల దోపిడీ, పీడన, వివక్ష, వీటిని ఎదిరించింది కదా, అభివృద్ధి చేసి చూపించింది కదా. ఎంత అభివృద్ధి చేసినా అర్హత మాట్లాడేది బీఆర్ఎస్ పాలన గురించి సుభిక్షమైన సుఖశాంతుల పాలన గురించి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన పాలన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. దాని గురించి మాట్లాడదామా? సంపత్ నాయక్ గారు నేనేం చెప్తా అంటే ఒక నిమిషం. సంపత్ నాయక్ గారు బీఆర్ఎస్ 10 సంవత్సరాల తర్వాత కూడా తక్కువ సీట్లు ఏం కాదు, 39 అసెంబ్లీ సీట్లు అంటే. 10 సంవత్సరాల పాలన తర్వాత సరే వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ డెవలప్మెంట్ లేదా ఏమంటారు వెల్ఫేర్ గురించి లేదు కంప్లైంట్, యాక్సెసిబుల్ లేదు, ఆరోగ్యన్స్ అన్న దాని మీదే రిజెక్ట్ చేశారు. హైదరాబాద్ లో బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చింది. అట్లా అంటే హైదరాబాద్ లో ఒక ఇబ్రహీంపట్నం తప్ప జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో మొత్తం గెలిచారు. రూరల్ తెలంగాణలో కొంచెం యాక్సెసిబుల్ లేరు, లీడర్స్ ఆరోగ్యన్స్ ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవన్నీ చూసి చేశారు. 39 ఈజ్ నాట్ బ్యాడ్ అవుట్ ఆఫ్ 190. 10 సంవత్సరాలు రూలింగ్ తర్వాత రెండు విషయాలు చెప్తా వీళ్ళ గురించి. ఒకటి, ఉద్యమకారులు సెక్రటేరియట్ కు ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోతే కనీసం సెక్రటేరియట్ తన ఛాంబర్ లో రాని అని ఒక ₹1 ఏంటంటే హిట్లర్ లెక్క చేసిన వాడు కేటీఆర్. పాయింట్ నెంబర్ 1. కేటీఆర్ ఎందుకు రాలేదు? కేటీఆర్ ఎవరైనా కలిసారు, కేసీఆర్ కలవనివ్వలేదు కానీ కేటీఆర్ ఎందుకు గెలవలేదు? కేసీఆర్ కి ఇష్టం ఉండదు. నేను చెప్తా ఒక్క నిమిషం, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. కేసీఆర్ కు సెక్రటేరియట్ రావడం ఎందుకు ఇష్టం ఉండదంటే ఆయన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు సెక్రటేరియట్ దాకా ఒక మనిషి వచ్చి తన సమస్యను చెప్పుకున్నాడంటే కింది స్థాయి సిస్టమ్ అంతా ఫెయిల్ అయినట్టు. గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబరు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఇంతమంది ఉండగా కామన్ పబ్లిక్ వచ్చి సెక్రటేరియట్ దాకా ఎందుకు రావాలా? సెక్రటేరియట్ అన్నది పైరవీకారుల నిలయం ఎందుకు కావాలా? లకడి కాపుల్లో హోటల్ ఎందుకు నిండాలి? ఇవి చాలాసార్లు చెప్పేవాళ్ళు మాకు ఉద్యమ సమయంలో కూడా. ఆయన థాట్ ప్రాసెసింగ్ ఏంటంటే, సెక్రటేరియట్ దాకా ఒక మనిషి వచ్చి ముఖ్యమంత్రి దాకా సమస్య చెప్పుకున్నా అంటే మరి కింది స్థాయి వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇంతమంది ఉండగా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే మరి కింది సిస్టమ్ ఫెయిల్ చేయాలి కదా, మన సిస్టమ్స్ బిల్డప్ చేయాలి, వ్యక్తుల్ని కాదు అన్నది ఆయన థాట్. అయితే నేను దానికి ఏం చెప్తా అంటే, చాలా మందికి సెక్రటేరియట్ ముఖ్యమంత్రి కలిసి ఒక ఫోటో దిగాలని ఉంటుంది అంతే. ముఖ్యమంత్రి కలిస్తే చాలా హ్యాపీ, ఒక సెల్ఫీ దిగాలి లేకపోతే ఒక ఫోటో దిగాలి. దిగితే వాళ్ళు సగం బాధ జస్ట్ విన్నా చాలు, ఆ ముఖ్యమంత్రి పేషెంట్ గా విన్నాడు, సమస్యను పరిష్కరించినా లేదా అన్నది చాలా మంది అభిప్రాయంగా ఉంటుంది బహుశా. బట్ కేసీఆర్ కు ఏమంటారు, దాని మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఆయన ఉద్దేశం ఏంటంటే సెక్రటేరియట్ కామన్ పబ్లిక్ వచ్చేందుకు కాదు, మనం సిస్టమ్స్ డెవలప్ చేయాలన్నది ఆయన థాట్ ప్రాసెస్. సో అందువల్ల ఇష్యూ వచ్చింది. నేను చెప్పింది ఒక్క నిమిషం అశోక్ అన్న, ఒక్కటే 3 విషయాలు చెప్తాను ప్లీజ్. ఇప్పుడు భరత్ గారు, నేను చెప్పింది ఏంటంటే, ఉద్యమకారులను ఎవరైతే ఉన్నామో ఓల్డ్ పీజీ హాస్టల్, న్యూ పీజీ హాస్టల్, లేకపోతే ఎన్ఆర్ఎస్ హాస్టల్ వాళ్ళు మేమందరం ఒక 100 మంది కలిసిపోయినాం. ఆ రోజు కేటీఆర్ రానియలే, కనీసం తన ఛాంబర్ లో రానియలే. పాయింట్ నెంబర్ 1 ఒకటి. రెండోది ఏంటంటే, కేటీఆర్ చాలా ఎంతమందిని కలిసాడు, చాలా మందికి యాక్సెసిబుల్ ఉండే. కేసీఆర్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళను ఒక 5-6 గంటలు గేట్ ముందు, ప్రగతి భవన్ ముందు ప్రగతి భవన్ ముందు కలవంటే ఎట్లా? వాళ్ళకి సంబంధించిన సర్పంచ్లనే, వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు నేను పోయి కలవాలంటే, ముఖ్యమంత్రి దగ్గరికి నేను కలవాలంటే డైరెక్ట్ గా అట్లా వీలవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరకైనా వీలవుతుందా? ఇంటి ముందు ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు
ఇప్పుడు గద్దర్ లాంటి వాళ్ళు ఇప్పుడేమో అనామకుడు అయితే కాదు, మూమెంట్ కారుడు, తెలంగాణ ఎవరన్నా గానీ అయితే ఏం చేయాల్సి ఉండే అంటే ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే పిలవాల్సి ఉండే, ఒకవేళ వేరే కార్యక్రమాలు అంటే ఉంటే. ఇప్పుడు కేసీఆర్ ఛాంబర్ నుంచి అయితే పిలుచుకోవాలి కదా భరత్ గారు. ఇప్పుడు మా ఆఫీస్ గద్దర్ గారి వస్తేనే కోరిక ఏంటో కేసీఆర్ గారికి తెలుసు. ఆ గద్దర్ గారు ఏం అడుగుతారో కేసీఆర్ గారికి తెలుసు. అది ప్రభుత్వం చేతిలో లేని పని కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి బయట కూర్చోబెట్టేనా సుమిత్రా మేడం గారు? బయట కూర్చోబెట్టడం కాదు, మీరైనా ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా, బాత్రూమ్ లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా, మీ ఇంటికి ఎవరైనా రాగానే లోపల పిలిచేస్తారా? అశోక్ గారు చెప్పండి. ఎస్ భరత్ అన్న, ఇప్పుడు మన డిస్కషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనేది ఒక విషయం మీరు డిస్కషన్ చేశారు. నేను 4 పాయింట్లు చెప్తున్నా. బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందంటే, బీఆర్ఎస్ భారతదేశంలో అందరికంటే ఈ 10 years లో అవినీతి ఎక్కువ చేసింది ఒకటి. రెండవది ప్రజలకు ఉంచలేదు. మీరు వినండి, తర్వాత మీరు మాట్లాడండి. తర్వాత బీఆర్ఎస్ తెలంగాణ వాదులను, తెలంగాణ వారిని ఎంత అవమానించాలో అంత అవమానించింది. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను అక్కడ చూసిన ఉదాహరణ, ఒక హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారిని ప్రగతి భవన్ కు, ఓకే మీరేమన్నారు, ఇప్పుడు గద్దర్ గారు అపాయింట్మెంట్ తీసుకోలేదు, సరే ఆయనకు రానియలేదు. ఒక హోమ్ మినిస్టర్ కూడా ప్రగతి భవన్ కు రానియారండి. హోమ్ మినిస్టర్ కు ఒక హోమ్ గార్డ్ వాపస్ పంపిండు. అంతకంటే అవమానం ఏముంటుంది తెలంగాణ ప్రజలది? అంటే వీరు దొరల పాలన ఎట్లా ఉంటది, ఎట్లా మేము అవమానిస్తామని 10 సంవత్సరాలు చూపించారు వీళ్ళు. ఎవరు? బీఆర్ఎస్ వారు. కాబట్టి బీఆర్ఎస్ కు ఇవన్నీ ప్రజలు గమనించే ఓట్లు వేయలేదు. ఏదైతే హైదరాబాద్ లో ఓట్లు వచ్చినాయో దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎప్పుడు ఎలక్షన్స్ అయినా కానీ బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ లో ఓట్లు రావు. ఇంకో రెండవ విషయం నేను చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ అనేది అది కొన్ని రోజులే ఉంటది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మనుగడ తెలంగాణలో ఉండదు. ఈ 3 విషయాలు చాలా మంది జ్యోతిష్యం చెప్తారా మీరు? నేను చెప్తున్నా, జ్యోతిష్యమే చెప్తున్నా. ఇంకోటి చెప్తున్నా, మీరు ఎమ్మెల్యేలు ఎవరండి? బీఆర్ఎస్ మనగడ ఉండదంటే 16 మున్సిపాలిటీలో వాళ్ళ చైర్మన్ ఉన్నారు. 16 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ చైర్మన్ ఉన్నారు. నేను చెప్తున్నానండి, 16 మున్సిపాలిటీలో వాళ్ళ చైర్మన్ ఉన్నారు. బీఆర్ఎస్ లేదు అని ఎట్లా అంటారు? నేనేమంటున్నా, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కాదు సార్, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వారు. ఎమ్మెల్యేలు కలిసిండ్రా ఎప్పుడన్నా వీరు? సరే, ప్రజలకు కలవకపోవడం ఓకే. ఎమ్మెల్యేలు అయితే వారు కాన్స్టిట్యున్సీ సమస్యలు చెప్తారు కదా. ఎమ్మెల్యేలకు ఎప్పుడు కలిసిండ్రు? నెలకొకసారి, 4 నెలలకు ఒకసారి వట్టి ఆయనకు ఫోటో దిగి పంపించడానికే పనికొచ్చిన కేసీఆర్ తప్ప ఏ కాన్స్టిట్యున్సీది దేంది కూడా ఆయన సమస్య ఏం లేదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఆ పనులు చేయలేదు. వీరికి ఎందులో కమిషన్ వస్తుందో ఆ పనులు మాత్రమే చేసిండ్రు. కాబట్టి ప్రజలను వీళ్ళని ఓడగొట్టిండు. ఎంత చక్కటి విశ్లేషణ అండి, ఎంత వాస్తవాలు మాట్లాడతారు, నవ్విపోతారు. రేవంత్ రెడ్డి గారి హామీలు, కాంగ్రెస్ 420 హామీల గురించి మీరు ప్రశ్నించారా? గొడుగు పడతారా రేవంత్ రెడ్డి గారికి? కాంగ్రెస్ ప్రభుత్వానికి గొడుగు పట్టి రేవంత్ రెడ్డి గారిని గొడుగు పట్టలేదు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అకౌంట్ లో 2,500,000 రేవంత్ రెడ్డి విషయం రాలేదు. రేవంత్ రెడ్డి పాలన ఎవరు మంచిగానే అంటారు. 30 లక్షల మంది మహిళల అకౌంట్ లో మరి నెలకు 2,500,000 వేస్తామన్నారు. అది ప్రశ్నించారు. వాళ్ళ ఓట్లకు మళ్ళీ లేవా? పవన్ కళ్యాణ్ గురించి డిస్కస్ చేద్దాం. కృష్ణతేజ గారు, ఇప్పుడు పార్టీ ఆ రోజు వరకే పరిమితమా, నవనిర్మాణ సభ వరకే పరిమితమా, ఇంకా నిషేధాజ్ఞలు ఉంటాయా మళ్ళా కూడా? మాకు ఒకటండి, మా పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ తెలంగాణలో డెఫినెట్లీ ఎప్పుడైనా సభ పెట్టుకోవచ్చు, కానీ డెఫినెట్లీ ఎమోషన్స్ లేపద్దు. తెలంగాణ తక్కువ చేసి చూడదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇష్యూ అంతా రైజ్ అయింది. కొన్ని అవాంఛనీయ శక్తులు, వాళ్ళ పేర్లు కూడా అవసరం లేదు, అవుట్డేట్ అయిపోయిన అవాంఛనీయ శక్తులు ఆయన గతంలో చేసే కామెంట్స్ ముందు పెట్టి, ఆ హ్యాష్ ట్యాగ్ ముందు పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయింది. అందులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పావుగా అయినారు. అవునన్నా కాదని అక్కడి నుంచి మొదలైంది. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సభ పెట్టచ్చు సంపూర్ణంగా. ఇప్పుడు ఆయన వరంగల్కి వచ్చినారు, మీరు చూసినారు. ఆయన మళ్ళీ ఆలయానికి వెళ్ళినారు, సంపూర్ణ ప్రోటోకాల్ ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎక్కడ కూడా ఎట్టుబట్టి ఉండదు. కాకపోతే
ఒకవేళ రెచ్చగొట్ట వ్యాఖ్యలు ఎవరైనా చేసినా లేకపోతే ప్రేరేపిత చేసిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాని స్వరపరికపాలని గాని తక్కువ చేసి మనం చూపిస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని ప్రతి వాళ్ళు ప్రతి సంఘటనలో మా అధికార ప్రతినిధులు మంత్రులు ముఖ్యమంత్రి దాకా చెప్పుకుంటూ వస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారు అల్టిమేట్ గా నేను లాస్ట్ గా చెప్పేది ఒకటే, ఇవాళ తెలంగాణలో బర్నింగ్ ఇష్యూ ఏంటిది? మెట్రో ఫేజ్ 2 పైన పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ ఏంటిది? ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు డెఫినెట్లీ కోఆర్డినేషన్ చేయబట్టే చేపించట్లేదు ముఖ్యమంత్రి గారితో, సెంట్రల్ మినిస్టర్ తోని. ఇవాళ మనకు 15,000 కోట్లు రావాలి సెంటర్ నుంచి. పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ గారు మెట్రో పైన తర్వాత మాట్లాడదాం కానీ ఈ రాష్ట్ర డీజీపీ 19,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఫస్ట్ మీరు 5,000 అన్నారు కదా. దయచేసి జీనియస్ భరత్ అన్న సాక్షిగా అండ్ ప్యానెల్ లో ఉన్న సాక్షిగా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ పోలీస్ మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ ఎక్కడ దిల్సుఖ్ నగర్ లా, ఎందుకంటే ఉద్యోగాలు లాఠీ చార్జ్ కూడా చేశారట. నా దృష్టికి చాలా మంది తీసుకొచ్చారు. 20,000 ఖాళీలు ఉంటే 5,000 భర్తీ చేయడం కరెక్ట్ కాదు. అది కృష్ణతేజ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల నుంచి రాజకీయం నుంచి వాళ్ళని బొంద పెట్టాం, మీకు కట్టబెట్టినాం. ఇప్పుడు మీరు కూడా బొందలు పడద్దని నేను అంటున్నా. ఒకటే, ఇప్పుడు ఉద్యోగస్తులకు ఇప్పుడు ఎందుకు ఆ 2% తోని ఇప్పుడు మన గౌరవనీయులు సీఎం గారు అయినరు, లక్కీగా రేవంత్ రెడ్డి గారిని మేము స్వాగతించడం బాగానే ఉంది. అతను సీఎం అయిపోయాడు. నేను ఏమంటున్నాంటే వచ్చి కూడా ఇప్పుడు దగ్గర 3 ఏళ్ళు అవుతుంది, ఉద్యోగాలు లేవు. నేను ఈ జీనియస్ ద్వారా మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. జనసేన పార్టీ ఒక నాయకునిగా విద్యార్థి దశ నుంచి ఒక రాష్ట్ర నాయకునికి వచ్చినాం కాబట్టి అనేక మంది విద్యార్థులు నాకు అడుగుతున్నారు కాబట్టి దయచేసి ఆ పిల్లల పైన మీరు లాఠీ చార్జ్ చేయదు. నాయక్ గారు మీ పార్టీ ఎప్పుడు పెట్టిండ్రండి? నాయక్ గారు మీ పార్టీ ఆవిర్భావం ఎప్పుడు? మీకు ఇప్పుడు ఛాయిస్ లేదండి. మీకు పార్టీ ఆవిర్భావం ఎప్పుడు ఛాయిస్ చేశారు? మీ పార్టీ ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? ఎన్నిసార్లు మిమ్మల్ని బొందల పెట్టిండ్రు? ఎన్నిసార్లు బొందల పెట్టిండ్రు? ఎన్నిసార్లకు ఈ ఉప ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది? ఎన్నిసార్లకు ఈ ఉప ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది? మీకు బొందల పెట్టడం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఆ మాటలు మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో గెలుపుకుంటూ బొంద పెట్టడం అంటారా? 10 ఏళ్ళు మీరటు పోయినా మొన్న 8 మంది పోటీ చేసి బొందలు పెట్టిరా? 8 మందిని మెగా కృష్ణారెడ్డి ఈ 8 మందిని మొన్న మీ 8 మందిని బొందల్లో పెట్టిరా? ఈ 8 మందిని బొందల్లో పెట్టిండ్రా? ఈ 8 మందిని బొందల్లో పెట్టిండ్రా? పవన్ కళ్యాణ్ ఎవరు? ఎవరిని పవన్ కళ్యాణ్ పంచన చేరిండ్రు? బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర పట్టిన గత వీళ్ళకి పట్టబోతుంది. ఎక్కడ పట్టదు? ఏం పట్టదు? ఎక్కడ పట్టదు? తెలంగాణకు బీఆర్ఎస్ మాత్రమే రక్షణ. బీఆర్ఎస్ కాకుండా ఎవరు అధికారంలోకి వస్తారు? బీజేపీ వస్తుంది. భరత్ గారు తప్పకుండా బీజేపీ అధికారంలో వస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు భారతీయ బీజేపీకి ఎట్లా ఉంటదంటే బీజేపీకి ఎట్లా ఉంటదంటే ఎన్నికలలో అధికారం బీజేపీ అధికారంలోకి వస్తే కరెక్ట్ గానీ బీజేపీకి ఎట్లా ఉంటదంటే ఓన్లీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ మాత్రం ఫైట్ చేస్తారు. మధ్యలో ఉన్న ఆ లోకల్ బాడీస్ అన్ని దేవుడికి వదిలిపెట్టేస్తే డైరెక్ట్ గా అధికారంలోకి వదిలిపెట్టేస్తారు. ఎంపీటీసీ ఫైట్ చేయరు, జెడ్పీటీసీ గట్టి ఫైట్ చేయరు, మన మున్సిపల్ కౌన్సిలర్స్ వదిలేశారు. డైరెక్ట్ వచ్చి ఎమ్మెల్యే ఎలక్షన్ మోడీ రావాలి, అమిత్ షా రావాలి, ఇక్కడ నాయకులు ఒకళ్ళ మీద వాళ్ళు పోస్టర్లు వేసుకోవాలి, వచ్చి వాళ్ళు గెలవాలి. భరత్ గారు మనకు లాస్ట్ ఎన్నికలు ఏమైనాయండి? ఒక్క నిమిషం. తెలంగాణ మొత్తంలో లాస్ట్ ఎలక్షన్స్ ఏమైనాయి? తెలంగాణ మొత్తంలో లాస్ట్ ఎలక్షన్ కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తే ఇప్పుడు బలంగా ఉంది బీఆర్ఎస్ కదా. కాదు, నేను ఏమంటున్నా, తెలంగాణలో లాస్ట్ మొత్తం సంపూర్ణమైన తెలంగాణలో ఆయన ఎన్నికలు ఏవి? పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 8 సీట్లు వచ్చినాయి కదా. పార్లమెంట్ అప్పుడు కూడా 4 వచ్చాయి 2019లో కూడా. నాలుగు పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు వచ్చాయి 8. కాళేశ్వరంలో డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ సీట్లు వచ్చిండొచ్చు. కానీ బీఆర్ఎస్ కు ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో అసెంబ్లీ గాని పార్లమెంట్ లో ఒక్క సీట్ కూడా రాదు. మీరు చూడండి ఈసారి ఒక్కటి కూడా రాదు. మీరు చూడండి. ఉండండి, ఏం రాసుకుందాం? భరత్ గారి సాక్షిగా మనం ఏం రాసుకుందాం చెప్పండి? భరత్ గారి సాక్షి మీరు ఏం రాసుకుందామో చెప్పండి. నెక్స్ట్ అధికారం మాది, నెక్స్ట్ అధికారం మాది అంటే నాకెందుకో ఇద్దరిది కావచ్చేమో అనిపిస్తుంది.
బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరిది అవుతుందేమో అనిపిస్తుంది, అలయన్స్ అయ్యి వస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇద్దరిది కరెక్ట్. నిర్భయంగా బీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నా సమైక్యవాది చంద్రబాబుతోని జై తెలంగాణ అనిపించి పొత్తు పెట్టుకున్నాము. అలాగే సమైక్యవాది ఎవరు అంటే మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ తెలంగాణ వ్యతిరేకించాడు. మీరు కాంట్రాక్టర్లను పట్టుకోవడం కాదు. ఇప్పుడు ఎవరికి ఇచ్చిరండి? ఇప్పుడు కాంట్రాక్టర్లకు ఇచ్చిరండి. కదా వాళ్ళు ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడతలేరు. వాళ్ళు ఆంధ్ర తెలంగాణ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆంధ్ర తెలంగాణ గురించి అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టర్ ఎందుకు ఇచ్చిండ్రు? అశోక్ గారు ఒక్క నిమిషం. భరత్ గారు మీ ఛానల్ ద్వారా దయచేసి, ఎందుకంటే ఇప్పుడు డిబేట్ అనేది చాలా హుందాగా జరగాలి కాబట్టి, కృష్ణతేజ గారు మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. జనసేన పార్టీ నుంచి ఒక విద్యార్థి నాయకునిగా కావచ్చు, లేకపోతే ఒక రాష్ట్ర నాయకునిగా దయచేసి చెప్తున్నా, విద్యార్థుల మీద లాఠీ చార్జ్లు ఆపండి. వాళ్ళకి ఇచ్చిన హామీని ఏదైతే మీరు తీసుకుంటారో చెప్పండి దయచేసి. మీరు ఒక్క నిమిషం ఆగండి మేడం, మీరు మధ్యలో ఎందుకు దూరుతారు? మీకు టైం లేదు మీకు చెప్పేది. కానీ కృష్ణతేజ గారు, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పోలీసు ఉద్యోగాలకు ఏదైతే ఉందో రాష్ట్ర డీజీపీ గారు చెప్పినట్టు దయచేసి ఆ 19,000 ఉద్యోగాలు వేయండి. ఆ గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా త్వరలో వేయండి. దాని తర్వాత గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా వేయండి. మీరు గతంలో జీవో 29 అని చెప్పి, ఈ రాష్ట్రంలో మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉన్నారు. జీవో 29 అని చెప్పి ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డల గొంతుకల పైన జీవో 29 అనేది, అది నిజంగా చెప్తున్నా, అది రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ కి అది మాయని మచ్చ. అది ఆల్రెడీ దానికి ఉద్యోగాలు కూడా ఇచ్చేసిండ్రు. విద్యార్థుల తరపు నుంచి నేను చాలా క్లియర్ గా మాట్లాడుతున్నాను, ఒక నాయకులు లెక్క వాళ్ళ తరపు నుంచి వచ్చిన కాదు. మీకు మనం నెక్స్ట్ ఇదే జీనియస్ లో కూర్చునేటప్పుడు మీరు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారితో ఆ 19,000 ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని చెప్పి మీరు ఒకటి అనౌన్స్మెంట్ ఇప్పియండి. దాని తర్వాత మీరు ఇస్తా ఉన్న ఉద్యోగాలు మొన్న జూన్ 2కు ఒక 5-6 నోటిఫికేషన్లు పడతాయని చెప్పిండ్రు. ఇప్పటి వరకు నోటిఫికేషన్ సరైన నోటిఫికేషన్ రాలే. దయచేసి మీరు ఆ నోటిఫికేషన్ ఇప్పించే విధంగా, అదే విధంగా విద్యార్థుల పక్షాన మాట్లాడే విధంగా ఒకసారి మీరు మాట్లాడాల్సింది కోరుతున్నాను. చెవిటోళ్ళ ముందర శంకుయినట్టేనండి నాయక్ గారు. సంపత్ నాయక్ గారు, సుమిత్రా గారు, కృష్ణతేజ గారు, అశోక్ ముస్తాపూర్ గారు, అంతకుముందు చేరిన అడ్వకేట్ శరత్ గారు. మొత్తానికి ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఈ సబ్జెక్ట్ తో సంబంధం లేకపోయినా చాలా మంది నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. ఉస్మానియా నుంచి కూడా 20,000 కానిస్టేబుల్ల ఖాళీలు ఉంటే 5,000 మాత్రమే ఫిలప్ చేస్తున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పింది. 2.5 సంవత్సరాలు అయింది. కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు 25,000, 30 ఉంటాయి. 60,000 పాత నోటిఫికేషన్లకు ఏమంటే పాత నోటిఫికేషన్లను కంప్లీట్ చేసి కొత్తగా మేము ఉద్యోగాలు చెప్పుకున్నామంటే అది కరెక్ట్ కాదు. కానిస్టేబుల్ ఉద్యోగాల సంఖ్య పెంచాలి. విద్యార్థులు బయటికి వస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. విద్యార్థుల ఆగ్రహం ఎదుర్కొన్న ఏ ప్రభుత్వం కూడా గతంలో మళ్లీ అధికారంలోకి వచ్చిన చరిత్ర లేదు. కాబట్టి ముఖ్యంగా ఉస్మానియా కాకతీయ విద్యార్థులు ఏదైతే పోరాటం చేస్తున్నారో కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి 20,000 ఖాళీలు ఉంటే 5,000 మాత్రమే ఫిలప్ చేస్తున్నారు. వెంటనే వాటి పెంచాల్సిన అవసరం ఉంది. నా దృష్టికి కూడా చాలా మంది తీసుకొచ్చారు. సో అది రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ సంబంధించి అయితే చూద్దాం, ఎల్లుండి పెడుతున్నారు. ఇంకా చేరికలు చాలా ఉంటాయని చెప్తున్నారు. తెలంగాణ మీద ఎస్పెషల్లీ నాకు తెలిసి జిహెచ్ఎంసీ మీద స్పెషల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. మరి బీజేపీతో పొత్తు ఉంటుందా లేదా అన్నది అయితే మనకు తెలీదు. చిన్న బ్రేక్ తీసుకుందాం రత్న. బ్రేక్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కోసం రిక్రూట్మెంట్ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే అక్కడ డిఎస్సి మీద వివాదం నడుస్తుంది. లోకేష్ ఒక ఛాలెంజ్ విసిరారు. 200 మీటర్ల దూరంలో జగన్ ఇంటి దగ్గర నుండి మాట్లాడుతున్నారు, దమ్ముంటే చర్చకు రా అన్నారు. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.